మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అడవులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు అజెండా మారిపోయిందని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాంగ్ ట్రాక్ ఎక్కారని తెలిపారు. పేరుతో హిట్మాన్ కూడా మీరు పట్టుకొని పోయారు, చిత్రహింసలకు గురి చేసి ఆయన భార్యని మీరు చంపారు. చాలామందిని ఆ రకంగా చంపుతానే ఉన్నారు. పైగా చంపడమే మా పని అని చెప్పి మీరు ఇవాళ ఇది చేస్తున్నారు. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. మేమే కాదు, ప్రజాతంత్రవాదులందరూ కూడా ఈ హత్యలను ఖండించాలని కోరుతూ ఉన్నాము. ఈ అడవులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని. ఎందుకంటే అక్కడ చాలా అవసరమైనటువంటి ఖనిజాలన్నీ కూడా ఉన్నాయి. ఆ ఖనిజాలన్నీ కూడా అంబానీలు అదానీలకు అప్పజెప్పడానికి వారికి ఇచ్చిన మాట ప్రకారమే వీళ్ళందరూ కూడా తుదముట్టిస్తామని చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో